ఎక్కువగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగిన దానను. ఈ శ్రావణ పౌర్ణమి నాటి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరములను కానుకలను ఇచ్చదనని చెప్పి అంతర్ధానమయ్యను. చారుమతికి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించుట. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే ధరణి, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వలన నీ పాదదర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది చారుమతి. చారుమతి నిద్ర మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకొనవలసిందిగా చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళ అందియలు గల్లు గల్లున మ్రోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగయమానమయ్యాయి. మూడవ ప్రదక్షిణం చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో నిండి ఉండేను. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ సురగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసినదని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. ఆ రోజు నుండి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయవచ్చు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్యదాయకం. సర్వరోగాలు రుణాలు హరించి సర్వత్రా రక్ష చేకూరుతుంది అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు. ఈ కథ అక్షంతర శిరస్సున ధరించాలి. జయ శుభకారిణి విజయ రూపిణి జనని అఖిల జగాలకు అమ్మలగన్నా శుభకారిణి